శివాజీ విగ్రహం పెట్టాలంటే ఎవడి పర్మిషన్ కావాలి? షకీల్ పర్మిషన్ ఎందుకు? దొంగోట్లో కూడా పర్మిషన్ ఎందుకు? మున్సిపాలిటీ తీర్మానం చేస్తే కూడా షకీల్ ఆపుతాడు. ఏం చేస్తురా మీరంతా? ఏం చేస్తారు? రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని మద్దతు ఇవ్వకపోతే రేపు ఎన్ఆర్సీ రాదు, సిఏఏ ఇంప్లిమెంట్ అవ్వడం కష్టమవుతుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ రాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే ఏమవుతుంది అనుకున్నావు? అయ్యేది చెప్తే ఇప్పుడు నీకు 70 ఏళ్ళ నుంచి అయ్యేది ఏమవుతుంది తెలుసా? నీకు ఒక్క పెళ్ళాం ఉండే, ఒకటే పెళ్ళాం ఉండే, నువ్వు చచ్చిపోతావు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు చచ్చిపోతావు. నీ పెన్షన్ నీ భార్యకు వస్తుంది, ఆమె చనిపోయే వరకు వస్తుంది. ఈడ అవతల 3 పిల్లలు 4 పిల్లలు ఉంటారు. ఫస్ట్ పిల్లలకి ఎక్క షేర్ వస్తుంది, మిగిలిన షేర్ అంతా వేరే పిల్లలకు పోతుంది. ఫస్ట్ పిల్లలు చచ్చిపోయినాక మిగిలిన పిల్లలలో ఈక్వల్ గా వంచుతారు. రెండో పిల్లలు చచ్చిపోయినాక మూడో పిల్లలకి 4వ పిల్లలకి ఈక్వల్ గా వంచుతారు. మూడో పిల్లలు చచ్చిపోయినాక 4వ పిల్లలకి మొత్తం ఇస్తారు. జీతం 40 ఏళ్ళు, పెన్షన్ 60 ఏళ్ళు. ఏ కళ్ళు మూసుకున్నారా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే మీకు గతి ఏంది? హిందువుల గతి ఏంది? ఆలోచన చేయండి. కాంగ్రెస్ కోటేసినా, అందుకే చెప్తారు కదా అమిత్ షా వచ్చి మొత్తుకునేది ఎందుకు? కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ కోటేసినా ఓటు ఎంఐఎం పార్టీ ఖాతాలకు పోతుంది. వాడు చెప్పినట్టే ఇలా ఆట ఆడతారు. ఫుట్బాల్ ఆడతాడు, ఫుట్బాల్ ఓవేసి రేవంత్ని రేపు నడవనిస్తాడు అనుకున్నావా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? వీళ్ళు పోయి వాడిని బూట్లు నాగడానికి సరిపోతుంది 5 ఏళ్ళు వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఈ 10 ఏళ్ల నుంచి నాకుతూనే ఉన్నాడు బూట్లు. ఆడు చెప్తూనే ఉన్నాడు, అక్బర్ గారు ఒక రోజు చెప్తూనే ఉన్నాడు, ఒంగొంగి సలాం పెడతాడు టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ సీఎం అంటాడు. అన్నడా లేదా? అన్నడా లేదా? ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాజకీయాలకు ఇట్లే ఉంటాయి. వీళ్ళు ఆర్టికల్ 370కి వ్యతిరేకం, యూనిఫామ్ సివిల్ కోడ్కు వ్యతిరేకం, ఎన్ఆర్సీకి వ్యతిరేకం, సిఏఏకి వ్యతిరేకం, ఇవన్నిటికీ వ్యతిరేకం. మరి ఇవన్నీ గిట్ట నడుస్తా ఉంటే బోధని బగ్గుమనకపోతే ఏం బగ్గుమంటది అంటున్నా నేను. బగ్గుమన అంటే అడ్డు పెట్టమంటలేను. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎల్లగొట్టురి, అడుగురి జవాబు. కాంగ్రెస్ వాడు వచ్చినా, షకీల్ వచ్చినా అడుగురి. ఎన్ఆర్సీ మీద మీ అభిప్రాయం ఏంది? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ అభిప్రాయం ఏంది? 100 స్తంభాల గుడి మీద మీ అభిప్రాయం ఏంది? షుగర్ ఫ్యాక్టరీ అడుగురు, అభిప్రాయం గాలిని అడుగుడు. ఎందుకు ముంచిందే వాళ్ళే ముంచిండ్రని చెప్తున్నా. దానికోసం మీరు అడగకుండా నేను నేర్పించేస్తా మీ షుగర్ ఫ్యాక్టరీ.